మధ్య కాలంలో కార్తీక దీపానికి పెద్దలే కాకుండా పిల్లలు కూడా ఉత్సాహంగా హాజరవుతున్నారు. అందులో భాగంగానే కాలేజ్ పిల్లలందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ అనుభూతుల్ని, వాళ్ళ ఆనందాల్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వికారాబాద్. ఇది ఫస్ట్ టైం రావడం? అవును, ఎవరు చెప్పారండి మీకు? మేము నార్మల్గా ఫోన్లో చూసాము. ఎలా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు కానీ సౌకర్యాలు కానీ మీకు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. టెంపుల్కి వెళ్ళినట్టు ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ కోటి దీపోత్సవ వేడుకలో సతీ సమేతంగా పాల్గొనడానికి ఒక జంట వచ్చేశారు. వారితో మాట్లాడి వారి అనుభూతులను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? కళ్యాణి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ కేపీహెచ్పి. ఇది ఎన్నోసారండి మీరు హాజరవడం? ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ విజువల్స్, లైటింగ్స్ అలాంగ్ విత్ మై పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంది. కోటి దీపోత్సవం భక్తి ఛానల్ నిర్వహిస్తోంది. భక్తి ఛానల్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇట్స్ గుడ్ ఛానల్ అండి. మా పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా చూస్తుంటారు, మేము అప్పుడప్పుడు చూస్తుంటాం. 13 సంవత్సరాలుగా కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ నిర్వహిస్తోంది. ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడం అనేది మీరేమంటారు? ఇట్స్ గుడ్ అచీవ్మెంట్ అండి. చాలా అంటే హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇంపాసిబుల్ కాదు. అంటే ఇక్కడ దీపాలు కూడా అన్నీ కూడా భక్తులకి భక్తి టీవీ వాళ్ళే అందజేయడం జరుగుతుంది. మీరు ఇంటి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీని గురించి మీరేమంటారు? ఇట్స్ గుడ్ అండి. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు, బట్ చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్. ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం అండి భక్తి ఛానల్లో మీకు? మార్నింగ్ చాగంటి కోటేశ్వరరావు చెప్తుంటారు కదా, అవి చూస్తుంటాము. ఇక్కడ నుంచి వస్తున్నా. ఇప్పుడు మామూలుగా భక్తి టీవీ ఛానల్లో అలా కోటి దీపోత్సవం గురించి విన్నప్పుడు చాలామంది ఇక్కడికి ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు అని తెలిసింది. అయితే నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ పాటల మధ్యలో ఇలా కోటి దీపోత్సవం అనేది జరుపుకోవడం నేను ఫస్ట్ టైం. ఇలా నరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కోటి దీపోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్స్ టు భక్తి టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అద్భుతమైన కోటి దీపోత్సవ వేడుకలో పాల్గొనడానికి కాలేజీ పిల్లలు కూడా విచ్చేశారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభూతిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ పేరు? ఇందిరాదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అమీర్పేట్. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా? రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇలా చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇది ఫస్ట్ టైం మేము చూడడం కూడా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఇన్స్టాలో చూసాను ఇది, తర్వాత వచ్చాను ఇక్కడికి. చాలా బాగుంది వచ్చాక. సో థ్యాంక్స్ ఫర్ భక్తి టీవీ ఛానల్ టు కండక్ట్ దిస్ ఈవెంట్. కోటి దీపోత్సవం భక్తి టీవీ 13 సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మ్యామ్. ఫస్ట్ టైం చూసాం ఇంత గ్రాండ్గా చేయడం, ఇంత డెకరేట్ చేయడం. సో ఫీల్ వెరీ హ్యాపీ టు సీ దిస్. नमस्ते। तुम्हारा नाम क्या है? सुनीता जयराज। कितना टाइम आएगा? फर्स्ट टाइम आए। कैसे कैसे अच्छा लगा, बहुत आनंद आया। फर्स्ट टाइम आए, महाराष्ट्र से आए हम लोग। बहुत खुशी हुई, मेरे को बहुत आनंद आया। बहुत अच्छा है, पूरा वातावरण देखिए बहुत अच्छा लगा, मन को सुकून मिला। तो थैंक यू भक्ति टीवी को, नरेंद्र मोदी को सर। నమస్తే అండి. నమస్తే. మీ పేరు? గాయత్రి. ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల్. ఓకే, అంత దూరం నుంచి వస్తున్నారు. మరి ఇక్కడ కోటి దీపోత్సవం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారని మీకు ఎలా తెలిసింది? మా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా. ఈ ఇయర్ చాలా మాకు హ్యాపీగా ఉంది వచ్చినందుకు. నిజంగా గోవులకి వెళ్ళినా సరే ఇంత ఆనందంగా జరగదు. ఇక్కడ భక్తి టీవీ చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని మంచిగా ఒక దేవుణ్ణి మంచి సెట్టింగ్ చేసి మమ్మల్ని పూజించడానికి చాలా బాగా తోడ్పడుతుంది. భక్తి టీవీకి చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు రామేశ్వరం శివలింగానికి అభిషేకం జరగబోతుంది. అది చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందండి. బ్లెస్డ్ విత్ గాడ్ అంటే ఇదే అనుకుంటాము. మనం ఇక్కడికి వచ్చాక ఇంత సెట్టింగ్, ఇంత టైం ఎప్పుడు మనం ఏ కోవిలకి వెళ్ళినా చేయరు. ఇక్కడ మనకంటూ ఓ సెట్టింగ్ చేసి మనల్ని దగ్గరుండి పూజ చేయించుకోవడానికి చాలా బాగా తోడ్పడుతుంది.